హాయ్ బ్యూటీ, మీరు బుర్కాలో చాలా అందంగా ఉన్నారు. బుర్కాలో ఏం కనిపిస్తుందిరా బేవకూఫ్? మనసు ఉండాలి కానీ ఎలాగైనా చూడొచ్చు. ఇంతకి మీ పేరు? షబానా. నైస్ నేమ్. బై ది బై మై నేమ్ ఈజ్ శుభాని. ఇంతకి మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? నో, వెయిటింగ్. నేను ట్రై చేసుకోవచ్చా? ఏ, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? నో నో, ఐఎమ్ ఫ్రెష్. అయినా నాకు అలాంటి అలవాటు లేవు. లేదా? ఉన్నట్టు మీ మహాలక్ష్మి చెప్పిందే, అది నా బెస్ట్ ఫ్రెండ్. ఇలాంటివన్నీ ముందే చెప్పాలమ్మా. అయినా ఏ మాటకి ఆ మాట చెప్పాలి. మహాలక్ష్మి కొంటే నువ్వే బాగున్నావు. నిజమా? తెర తీయాలా? తీ, లేట్ ఎందుకు, కమాన్. మహాలక్ష్మి నువ్వా? అవునరా, నువ్వు ఇలాంటి వెధవేషాలు వేస్తావని ఇలా జలకిచ్చాను. నువ్వు అని నాకు తెలుసు, కానీ నేను కూడా నిన్ను టెస్ట్ చేశా. సరే సరే, టైం వేస్ట్ చేయడం ఎందుకు, పద మా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్దాం. సారీ సీను, ప్రేమిస్తే సినిమా చూసాక ఫ్రెండ్స్ రూమ్ అంటేనే చాలా భయం వేస్తోంది. నో ప్రాబ్లం, వాళ్ళకి 6 బీర్లు ఐమాక్స్ టికెట్లు ఇచ్చి మేనేజ్ చేశా. నువ్విచ్చిన టికెట్లు బ్లాక్ లో అమ్మేసి బీర్లు తాగేసి మనం డోర్ వేసుకోగానే వచ్చి కిటికీ సందులోంచి లైవ్ చూస్తారు. అబ్బో, నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయితే ఓ పని చేద్దాం, నా రూమ్కి వెళ్దాం. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రాబ్లం లేదు కదా? ఎక్కేసి ఎక్కువ. ఏంటబ్బో వస్తానుంది, ఇంకా రాలేదు. ఏంటి ఇంత లేటు? వచ్చినందుకు సంతోషించు. ఇంట్లో పెళ్లి చూపులు అన్నారు. పెళ్లి చూపులా? నీకా? ఏయ్, ఎటకారంగా ఉందా? ఇంట్లో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి వచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఇంతకీ పెళ్లి కొడుకుని చూసావా? నీకంటే బేవర్స్ అయ్యుండండి. వాట్ ఏ కాంప్లిమెంట్. ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న యంగ్ మ్యాన్ ఈ భూ ప్రపంచంలో ఎక్కడ దొరకడు. బై ది వే, ఇప్పటికి లేట్ అయింది, బయలుదేరదామా? ప్లేస్ ఎక్కడా? ఇంకెక్కడికి, మన రెగ్యులర్ ప్లేస్ ఎస్ఆర్ పార్క్. ఛీ, సిగ్గులేదా? ఇంకా టిఫిన్స్ కోసం కక్కుర్తి పడతావా? అనవసరంగా ఆశలు పెట్టుకుని వచ్చానే. రూపా, నువ్వు నిజంగా చాలా గ్రేటు. ఎందుకురా ఈ కన్నీళ్ళు? లేకపోతే నువ్వు చేసే త్యాగం చాలా గొప్పది. భారీ డైలాగులు చెప్తున్నా? లేకపోతే నాలాంటి యువతరానికి నువ్వు కనువిప్పు. నీ త్యాగం గొప్పది. త్యాగమా తలకాయ? టైం వేస్ట్ చేయకు. పదా. ప్రాబ్లం ఉండదు కదా? నో ప్రాబ్లం. ఓకే. రోజావే పెద్ద రోజావే, పెద్ద రోజావే, పెద్ద రోజావే. హలో శృతి, ఎక్కడున్నావు? ఆన్ ద వే, పక్కనే ఉన్నాను. తొందరగా రా శృతి, నాకంత టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకురా? ఫస్ట్ టైం కదా, తొందరగా రా. వచ్చేసా. అమ్మయ్య, వచ్చేసావా? బైక్ ఏది? బైకా? నేను తేలేదు. అరే, ఏం రోగం? రోగం కాదు శృతి, నీ బైక్ వెనక కూర్చోచ్చని. ఏంటి, వెనకాల కూర్చుంటావా? ముందైనా పర్లేదు, కావాలంటే డ్రైవింగ్ చేస్తాను. బ్రేక్ వేయడానికా? నీకు హైటే కాదు, బుర్ర కూడా తక్కువే. ఎంత మాట అన్నావు శృతి, నా పవర్ ఏంటో లోపల చూపిస్తుందా. పద పద పద. అది చూద్దాం, పద. హాయ్ ప్రియా, ఏంటి ఇక్కడ వెయిటింగ్? ఓ ఎదవ కోసం వెయిట్ చేస్తున్నానులే. వాడే వస్తాడు. ఈలోగా సరదాగా నెక్లెస్ రోడ్కి వెళ్దాం పద. నువ్వు నెక్లెస్ రోడ్ చూపిస్తానన్నావు, వాడు ఏకంగా నెక్లెసే కొనిస్తానన్నాడు. అలా అయితే నేను డైమండ్ రింగ్ ఇస్తాను. సరే సరే, వాడు వస్తున్నాడు, నువ్వు వెళ్ళు. హాయ్, ఎవడాడు? వాడు మా అన్నయ్య. అన్నయ్య అంటే నాకు బామ్మర్ది. అలా బామ్మర్ది, అరే బామ్మర్ది. పిలవకు, టైం వేస్ట్ చేయకురా. కరెక్ట్ కరెక్ట్. పద. నాయనా సీను, ఆగమ్మా. ఎవరి అమ్మాయి? వంశీగాడి చెల్లెలు. వంశీ చెల్లెలే? వాడు అక్కడే కొడుకని చెప్పాడే. కొడుకు ఒక్కడే, కూతురు కూడా ఉంది ఈ అమ్మాయి. ఓహో, ఏం పని మీద వచ్చిందో? పాటల పోటీ. పాటల పోటీయా? అవును అంకుల్, నేను పాటలు బాగా పాడతాను. ఏది, ఒక పాట వదలమను. డోలే డోలే దిల్ జర జరా, నన్ను ఓర ఓరగాని నడవరా. నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? అయితే అమ్మాయికి బాగా నేర్పు. ఇదిగో ఫస్ట్ ప్రైజ్ వచ్చేయాలి. వెళ్ళండి, వెళ్ళమ్మా. ఓకే అంకుల్. రా
ఇదేదో పరిశీలించాల్సిన విషయమే. సెల్ ఫోన్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం, అపార్ట్మెంట్లో సైతం సాగుతున్న వ్యభిచారం. చిచి, ఏ పేపర్ చూసినా ఇవే వార్తలు. రాజేష్, ఎవరి అమ్మాయి? ఇంకెవరు, మన వంశీ గారి చెల్లెలు. అచ్చు వాడి పులుకులు ఉన్నాయి కదా. అవునవును, ముమైత్ ఖాన్ పోలికలు కూడా ఉన్నాయి. ఏం పరీక్షలు రాస్తున్నావమ్మా? ఎగ్జామ్స్ కాదు అంకుల్, రీసెర్చ్ పని మీద వచ్చింది. ఎవరిని రీసెర్చ్ చేస్తుంది? ఒకరిని కాదు అంకుల్, చాలా మంది చెయ్యాలి. ఓహో, మానవ సంబంధాల మీద రీసెర్చ్ అనుకుంటారు. అవును అంకుల్, మీకెలా తెలుసు? 1988 నుంచి బ్యాచిలర్ కుర్రాళ్ళకి ఇల్లు అద్దెకి ఇస్తూనే ఉన్నాను. నాకు కొంత రీసెర్చ్ అలవాటు అయిందమ్మా. రీసెర్చ్ మీరే కాదు, నేను చెయ్యాలి. రీసెర్చ్ నేను చేస్తాను. అంకుల్, నేనెవరన్నా చెప్పుకోండి. నువ్వు వంశీ చెల్లెలివి. యు ఆర్ ఏ జీనియస్. ఎలా కనిపెట్టారు అంకుల్? సింపుల్, నీలో అచ్చం వంశీ పోలికలు ఉన్నాయి. నేను వంశీకి ఒక్కగానొక్క చెల్లెల్ని. నలుగురు చెల్లెళ్ళని చెప్పాడే. నలుగురని చెప్పాడా? ఎందుకు వంశీగాడు ఎక్కడ? వాడు వెనకాల వస్తాడు లగేజ్ తీసుకుని. నువ్వు వాడి చెల్లెలు తీసుకుని ముందు వచ్చేసావు. చూసేట చెప్పేస్తారు. మేము ఎండలో తిరిగి వచ్చాం, లోపలికి వెళ్ళి ఏసీలో కూర్చుంటాం. త్వరగా పంపించండి. మా రూమ్ లో ఇంకా కూలుగా ఉంటుంది. వీడు మరీ ముదిరిపోయాడు. చెప్తా పొట్టోడు సంగతి. కూడా తెలుస్తారా? అంకుల్, మీకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి ఆయన? ప్రైజా సర్ప్రైజా? సర్ప్రైజే. మీకోసం ఎవరిని తీసుకొచ్చానో తెలుసా? తెలుసురా, వంశీగాడి చెల్లెల్ని తీసుకొచ్చా. అంకుల్, కరెక్ట్ అంకుల్. ఎలా కనిపెట్టారు అంకుల్? వంశీ చెప్పాడురా. అడిగి ఎలా తెలుసు? అంటే వంశీకి తెలియకుండానే వాడి చెల్లెల్ని తీసుకొస్తున్నావా? అది కాదు అంకుల్, వాళ్ళ అన్నకి ఫోన్ చేసిందంట. చేస్తే ఎంగేజ్ వచ్చిందంట. అందుకే నాకు ఫోన్ చేస్తే నేను పికపింగ్ చేసుకొచ్చా. పికపింగ్ ఎక్కడి నుంచో చెప్పరా? అదే అంకుల్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి పక్కనే కదా. డ్రాపింగ్ ఎక్కడో? అది మనకెందుకు, వంశీగాడు చూసుకుంటాడు. నువ్వు పికపింగ్ చేస్తావు, వాడు డ్రాపింగ్ చేస్తాడు, నేను క్లీనింగ్. మీరు కాకపోతే ఎవరు చేస్తారు అంకుల్? మీరు ఆ పని మీద ఉండండి, మిగతా నేను చూసుకుంటాను. బాయ్. ఒకటి పాటలు పాడడానికి వచ్చిందా, ఇంకొకటి రీసెర్చ్ చేయడానికి వచ్చిందా, మరొకటి ట్రైనింగ్ చేయడానికి వచ్చిందా, ఇంకొకటి కూలింగ్ అవడానికి వచ్చిందా? వీళ్ళు నలుగురు వంశీగారి చెల్లెళ్ళా? అది నేను నమ్మాలి. చెప్తా. స్వామి వస్తున్నా. ఓం సురక్షితాయ నమః. दिल को हजार बार रोका रोका रोका, दिल को हजार बार टोका टोका टोका, दिल है हवाओं का झोंका झोंका झोंका, दिल को बचाना धोखा न खाना, धोखा है प्यार यार, प्यार है धोखा, दिल को हजार बार रोका रोका रोका, दिल को हजार बार टोका टोका टोका, दिल है हवाओं का झोंका झोंका झोंका, दिल को बचाना धोखा न ఆవేశపడకండి. धोखा है। ఎవడాడు? వస్తున్నా. ఈ టైంలో ఎవడరా? వాంటగాడే ఉంటాడు. రేయ్, ఎవడరా వస్తున్నాడు? చంపేస్తావు రే. ఏరా, ఎస్ఐని మర్డర్ చేయాలనుకున్నారా? మీరు అనుకోలేదు సార్, వాండర్ అనుకున్నామండి. అంటే వానర్గా టార్గెట్ పెట్టారా మీరు? ఆ? అవును, ఇప్పుడు ఏం చేస్తారా మీరు? హోంవర్క్ చేసుకుంటున్నాం అంకుల్. ఓహో, 4 నోట్బుక్ల మీద హోంవర్క్ చేసుకుంటున్నారనమాట. ఎందుకు వీళ్ళు లోకలా నాన్ లోకలా? లోకల్ నోట్బుక్ అంకుల్. అవును, లోకల్. ఆహా, నాకు తెలుసురా, వీళ్ళు కనెక్టింగ్ లేడీస్ కదూ? వీళ్ళు కనెక్టింగ్ లేడీస్ కాదు సార్, మా వంశీ గారి సిస్టర్స్. వంశీగడ మాదాపూర్లో ఉంటాడు బ్రోకరు, వాడా? వాడు కాదు, మా ఫ్రెండ్ వంశీ. అవును. ఎవడ్రా వంశీ? నమస్తే సార్. నమస్తే. ఏరా, ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏయ్, ఈ వ్యవహారం అంతా నువ్వే నడుపుతున్నావు కదా? నాకే తెలుసా? ఏయ్, నిజంగా తెలుసు. Shut up!
కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జీప్ ఎక్కించండి. ఆగండి సార్, మీరు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తే వీళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. మొదటి తప్పుగా భావించి వీళ్ళకి క్షమించి వదిలేరు. ఎవరో నేను ఇంటి ఓనను సార్. ఓహో, బాయ్ ఫ్రెండ్స్ కదా అని టెంప్ట్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాం. సారీ అన్నయ్య. అంకుల్ సారీ అంకుల్, ఏదో తెలియక. ఇంకెప్పుడు ఇలా చెయ్యం, తెలియక చేస్తాం. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయం అంకుల్. సార్ పూర్వపూర్ నుంచి హైదరాబాద్ జాబ్ చేసుకోవడానికి వచ్చాను. ఈ విషయం బ్యాలకి తెలిస్తే తోలు తీసేస్తాడు. ఈ ఒక్కసారికి క్షమించండి, ఇంకోసారి చేస్తే ఊరుకోకండి. దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. హౌస్ ఓనర్ చెప్పాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయకండి. కానిస్టేబుల్స్ ఫాలో మీ. సారీ రా, నాకేం చెప్పదు. సారీ రా వంశీ, అనుకోలేదు. రే నేనేం వినదలుచుకోలేదు. రే మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఇంత జరిగాక నేను మీతో ఉండదలుచుకోలేదురా. సారీ రా, నేను వేరే రూమ్ చూసుకుంటాను. ప్లీజ్ నన్ను వదిలేయండి రా. వస్తానా? అయ్యో రే మీరు గనక ఈ పద్ధతి మార్చుకోపోతే ఘోరంగా దెబ్బతింటారు. కోర్స్ మీ ఫ్రెండ్గా చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానరా. ప్రేమిస్తారట ప్రేమ, అసలు ఏముందిరా ప్రేమలో? లవ్ అన్నా లవ్. డెసిషన్ తీసుకునే ముందు ఆలోచిస్తాను, తీసుకున్నాక ఆలోచించను. ఆమె కోసం చావనైనా చేస్తాను గానీ ఆమెను వదిలే ప్రసక్తే లేదు. వెరీ గుడ్, నువ్వు ఖచ్చితంగా ప్రాణాలు ఇస్తావు. నాకు కావాల్సింది